భక్ష్యకారుల అధిపతి యోసేపుతో, నేను ఒక కల కంటిని. ఇదిగో, తెల్లని పిండివంటలు గల 3 గంపలు నా తలమీద ఉండెను. పై గంపలో ఫరో నిమిత్తను సమస్త విధములైన పిండివంటలు ఉండెను. పక్షులు నా తలమీదనున్న ఆ గంపలో నుండి వాటిని తినుచుండిరి. అందుకు యోసేపు, దాని భావమిదే, ఆ 3 గంపలు 3 దినములు. ఇంక 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రానుమీద నిన్ను వ్రేలాడదీయించును. పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినిమేయును అని ఉత్తరమిచ్చెను. 3వ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము. అతడు తన సేవకులందరికినీ విందు చేయించి, వారి నడుమ పానదారికుల అధిపతి తలను, భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తెను. అతడు పానదాయకుల అధిపతికి ఉద్యోగమును మరల అప్పగించెను. అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను. యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున జరిగెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరచిపోయెను.